This video is brought to you by Bharati Cement. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా గొప్ప అనుభూతి మనందరికీ కలగబోతోంది. ఎందుకంటే ఒక గొప్ప కళా తపస్విని, ఒక గొప్ప కళాఖండాన్ని స్మరించుకుంటూ ఇవాళ ఆ కళాఖండంలోని ఇద్దరు పాత్రల్ని కలవబోతున్నాం. ఈ ఇద్దరు నటీమణులు కూడా మన మనసుల్లో చాలా బలమైన ముద్ర వేసుకున్నవారు. చాలా సినిమాల్లో చూసాం, కానీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఆ సినిమా శంకరాభరణం. శంకరాభరణంలో తులసి పాత్రగా ఎంతో అందంగా అభినయించి నర్తించిన మంజు భార్గవి గారు, బుజ్జి బుజ్జి నడకలతో అడుగులతో అందరి మనసుల్ని ఇలా గెలుచుకున్న ఆ చిన్న బంగారు తండ్రి తులసి గారు కూడా వాళ్ళు ఉన్నారు. తులసి గారు నమస్కారం. మంజు భార్గవి గారు ధన్యులమయ్యాం. మీ ఇద్దరికి ఒకళ్ళొక్కళ్ళు చూసుకుంటే ఏమనిపిస్తోందో? నాకు అక్క గాడ్ మదర్. అండ్ ఇదా ఒక ఏమంటారు దాన్ని, చింపిరి పిల్ల. చిన్నప్పటి నుంచి అయితే ఇప్పుడు అలాగే ఉంది. అండ్ వాచ్డ్ హర్, అడోర్డ్ హర్, అడ్మైర్డ్ హర్, అండ్ వీ వాంటెడ్ టు డాన్స్ సమ్ డే లైక్ హర్. ఈవెన్చువలీ ఐ డెంట్ గెట్ అనుకోండి, బట్ అదే అక్క నోస్. తను చెప్తున్నారు కదా ఇందాక, ఒళ్ళంతా చెమట్లు అలా కారిపోయి వీళ్ళు స్నానం చేసి వచ్చినట్టు ఉండేది. ఈ చీరలు తీసి ఇలా పిండేవాళ్ళు. ఎగ్జాక్ట్. నాకు ఇంత పొడు జడ ఉండేది, జనరల్ గానే నాకు ఇంత పొడు జడ ఉండేది. అక్కడ నుంచి చెమటలు గారి ఆ జడ అలా ప్రాక్టీస్ చేయించేవారు మాస్టర్ గారు. వీళ్ళు ఏమి అనకుండా కాళ్ళ నొప్పని కూడా చెప్పేవాళ్ళు కాదు వీళ్ళు అస్సలు. దట్ ఈస్ ద థింగ్ వి లెర్న్ ఇప్పుడు ఫ్రమ్ దెం. ఈ బోన్ అయితే మంట పుట్టేసేది అసలు. ఆ శివుడు ప్రాక్టీస్ చేసేవాడు. శివతాండం చేసినప్పుడు అసలు ముట్టుకునే పరిస్థితే లేదు అంత. బట్ మళ్ళీ చేయించేవాడు. ఒకసారి అయితే శివతాండం అని 3 సార్లు చేయించారు. ఫస్ట్ చేశాను, మళ్ళీ చేయన్నారు, మళ్ళీ చేశాను, మళ్ళీ చేయన్నారు, మళ్ళీ చేశాను. ఇంకేం అనలేకపోయారు, నోరు మూసుకున్నారు. బికాస్ అదే దట్స్ వాట్ హీ వాజ్ సో డిటర్మైన్డ్ టు గెట్ ఇట్. అంటే నేను ఒప్పుకోను, జస్ట్ స్టూడెంట్, నేను మాస్టర్ అని. అక్క వుడ్ నెవర్ గివ్ ఇట్ అప్. దట్ వి పిక్డ్ అప్ ఫ్రమ్ హర్. ఆ స్పిరిట్ ఉంది చూసావా, అది చాలా ముఖ్యం. ఛాలెంజ్. తాను అహంకారం లేకుండా చేసిందే అక్క. అహంకారం ఎప్పుడు లేదు. అందుకని నాకు ఇదంతా షో ఆఫ్ బయటికి అంతే. అంటే శంకరాభరణానికి ముందేనా అకాడమీలోనే పరిచయం? నాకు 5 ఏళ్ళు అక్క డాన్స్ చేసేప్పుడు. అక్క వాజ్ ద సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అక్కడ, హూ వాజ్ నాట్ రియల్లీ గివెన్ మచ్ ఇంపార్టెన్స్ అట్ ఆల్ టు వాట్ ఐ నో. నేను అక్క చెప్పలేదు కానీ నేను చెప్తున్నా. నేను చూసేటప్పుడు ఎవరెవరో ఇలాగొచ్చిన వాళ్ళందరూ ఏదేదో చేసేవాళ్ళు. అక్క వాజ్ జస్ట్ లైక్ దాట్. అక్క సీనియర్ మోస్ట్ అని తెలుసు, చాలా బాగా చేసిందంటే మేము అందరూ అక్కనే చూసేవాళ్ళం. నాతో పాటు చాలా బిగ్ డాన్సర్స్, సో కాల్డ్ బిగ్ డాన్సర్స్ హూ ఆర్ సెటిల్డ్ రౌండ్ ద గ్లోబ్, వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు. మీరు నేను ఎప్పుడు క్లాస్లో వెనకాల నించునేదాన్ని, ముందుకి ఎప్పుడు వచ్చేదాన్ని కాదు. ఒకసారి రాజారెడ్డి గారు వాళ్ళు వచ్చారనమాట అకాడమీకి. నేను వెనకాల నించున్నాను అనమాట. ఈ ఫుట్ వర్క్ ఎంత బాగుందమ్మా. నేను వెనకాల నాకు కనిపించింది అన్నారు. అసలు ఎంత లాంగ్ జర్నీ అండ్ అసోసియేషన్. ఈ కాలంలో ఇలాంటి బంధాలు ఎక్కువ కనిపించట్లేదు. క్షమించాలి, నేను అంత సినికల్ గా మాట్లాడకూడదు. అది కాదు, నా హైలైట్ ఏం చెప్పమంటావా, ద సేమ్ మాస్టర్ గారు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ శంకరాభరణం స్క్రీనింగ్ అప్పుడు ఎంజిఆర్ గారు, జయలలిత గారు అప్పుడు ఇది కనుక పార్టీ వర్క్ అప్పుడు చైర్పర్సన్ సంథింగ్, అండ్ శివాజీ గారు, కమల్ హాసన్ గారు, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేజర్ చూసిన తర్వాత అప్పుడు మాస్టర్ గారు వచ్చి హగ్ అక్క. అండ్ ఇప్పుడు గూస్ బంప్స్ వస్తుంది. ద యూనివర్స్ మేడ్ హిమ్ అగ్రీ కదా. అండ్ దట్ వాస్ ద మూమెంట్ విచ్ వి లైక్ వి చెరిష్డ్. మేమేదో విన్ అయిపోయినట్టు. ఇండస్ట్రీలో రిలీజ్ ముందు 200 షోస్ దే హ్యాడ్. బాంబే నుంచి అందరూ, సో ఆల్ ద ఆర్టిస్ట్ హావ్ సీన్ బిఫోర్ రిలీజ్ శంకరాభరణం. మీ ఇద్దరు ఇంటరాక్షన్ ఎలా ఉండేది ఆన్ అమ్మ కొడుకుగా? అక్క చేస్తుంటే తమకొల్లంతా నన్ను పట్టించేవాడు. అది అక్కేమో ఇప్పుడు ఇసుక డాన్స్ చేశారు కదా, చేయడమే కష్టం కదా, పోస్ట్ పెట్టి నుంచుని ఉంటారు మీరు చూస్తే. అవును, లాస్ట్ లో ఇలా. అవును, 2-3 చోట్ల వస్తుంది. తనన 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 అని నుంచుంటారు. అలాగా 3 times 4 times వస్తుంది. హౌ డు యూ స్టాండ్? అది వెట్ సాండ్. ఇమాజిన్. సో ఓన్లీ ట్రైన్డ్ డాన్సర్ కూడా కాదు, అన్ని ఇయర్స్ దానికి సాధన ఉంటేనే కుదురుతుంది.
సరిత దసరి పదస గపద రి గప దసరి పదస గపద రిగప సావిద నీద పద పద పదప సరిత పద సరి గరి సరి గరి రిగ పద సద పద సద సరి గ ప దట్ పద్మా సుబ్రహ్మణ్యం హ్యాస్ గివెన్ దిస్ థింగ్ నో మామూలు ఫ్లోర్లో డాన్స్ చేసేదే అంత స్పీడ్గా కష్టం, ఇసుక మీద అంటే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి షీ హస్ గివెన్ పేపర్ స్టేట్మెంట్ ఆ రోజుల్లో. Yes. ఆ రోజులు పేపర్ పబ్లిసిటీయే కదా, టీవీ ఛానల్స్ అన్ని లేవు కదా. అండ్ హిందువుల్లో ఏదైనా రాశారంటే ఇట్ ఇస్ డిక్లేర్డ్ Yes. ఒక రోటరీ Authentic. ఇదిలాగాని. అదిను ఇంకోటి ఎవరది ఆత్రేయ గారు పేపర్లో హీ గేవ్ అ కమెంట్, ఈ సినిమాని ఆదరించని ఆంధ్రులు అంధులు అని రాశారు. తాను లక్కీలీ ఆంధ్రులు ఆదరించారు, అందులు గారు అంధులు అనిపించుకోలేదు. అది 1000 కళ్ళు పెట్టి చూశారు, 1000 కళ్ళు పెట్టి ముందు ముందు కూడా చూస్తారు. సో తులసి గారు ఎలా ఉండేవారు? మంజు భార్గవి గారు తులసియా? చిన్నప్పుడు ఆ బుజ్జికొండ షీ వాస్ క్యూట్, చాలా షీ వాస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. మా అందరి పెట్టు, ప్రతి ఒక్కళ్ళు పెట్టేసేవాళ్ళం. విశ్వనాథ్ గారు చాలా గారంగా మురిపెంగా చూసుకుని ఉంటారు. చాలా మా ఇద్దరిని కూర్చోబెట్టుకునేవాళ్ళు పక్కన. అదే అది ఈ మూమెంట్ చేశాను, తులసి కూడా పక్కన అచ్చేయి మళ్ళీ అనేవాళ్ళు. ఇలా అంటారు కదా ఆ బ్రోచేవారు వాళ్ళు. నా పాతకమెల్ల ఆ పాతకమెల్ల పోగొట్టు. ఎన్ని వందల సార్లు చేశాను ఆ మూమెంట్, అది షూటింగ్ అప్పుడు. ఆయనకి నచ్చితే హీల్ కీప్ ఆస్క్ టు డూ ఇట్. అలాగనమాట. వారు అలా మురిసిపోయేవారు, అంత బాగా చేస్తుంది కదా, మళ్ళీ చెయ్యి ఏదో ఒకసారి చెయ్యి ఎలా కట్టావు ఇలా అంటాను కదా ఆ మూమెంట్. ఆయన కూడా లైట్ గా హెడ్ ఇలా చేసి ఎలా అంటావు అది చెయ్యనేవారు. సో దోస్ ఆర్ పెద్ద మెమరీస్, బ్యూటిఫుల్ మెమరీస్. ఇవన్నీ ఛానల్లో మీరు చూసినప్పుడు మీరు చాలా న్యాచురల్ కదా, ఎందుకంటే మీకు మంజు భార్గవి గారు అంతకుముందు కొంత అనుభవం గడించారు కొద్దిగా, అంటే మీకంటే అనుభవంలో పెద్దవారు కాబట్టి. కానీ మీరు చిన్న బుజ్జికొండగా అలా వచ్చారు అప్పుడు మీరు. అక్కేమో ఒక స్టేచర్ ఎప్పుడు ఉంది అక్కకి, ఎప్పుడు అక్క అలా ఉండి కష్టమైనా కూడా అంత గట్టిగానే నుంచుంది అక్క ఎప్పుడు, నేను చూసిన అక్కని. సో అక్క హ్యాడ్ హర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ టు బ్యాక్ హర్ అప్. నాకు వీళ్ళందరినీ చూసి అలా ఇక్కడి నుంచి వచ్చాను కదా, సో మేబీ ఐఎమ్ ఓవర్ రియాక్టింగ్ ఆర్ మేబీ వాట్ ఎవర్, ఎమోషనల్ మోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ మోర్ ఉంటుందేమో కదా. సో ఏమీ లేని జీరోని వీళ్ళందరి ముందు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, వాళ్ళనే చూసి ఎదిగిన దాన్ని. అప్పుడు అన్నీ ఎక్కువ పాడలే ఉంటాయిగా, ప్రేమ అయినా జాలైనా లవ్ అయినా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఎమోషన్ అయినా. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదక్క, నిన్న నా ఫ్లైట్ టైమింగ్కి గురుగారిని చూస్తాను అన్న సంకల్పం ఇంట్లో తాత బాబు చెప్పేసి వచ్చాను. ఐ నీడ్ టు సీ వన్ లాస్ట్ టైం అని కరెక్ట్గా అందుకున్నాను. అదే ఐ వెంట్, ఐ సా హిస్ ఫేస్, ఐ సెడ్ ఓ మై గాడ్ అని చెప్పి ఐ సెడ్ గో బీ పీస్ఫుల్ వేర్ ఎవర్ యు ఆర్ అని చెప్పాను. అండ్ తెలియలేదు అన్నయ్య పట్టుకో అన్నారు. అన్నయ్య సెడ్, ఇద్దరు అన్నయ్యలు సెడ్ యూ డూ దట్ రైట్స్ అని, వాళ్ళ ఫ్యామిలీ కదా చేయాలి. కరెక్ట్. నేను యా that's one thing. Even I did know. అది ఐ డోంట్ థింక్ అది హీ డిసైడెడ్ ఏమో. True. ఈవిడ ఆ టైంకి రావడం, ఆ లాస్ట్లో రావడం, అది తిను ఫస్ట్ పొద్దునే కాల్ చేసి షీ వాజ్ వెరీ ఎమోషనల్. ఐ సెడ్ సి ఫస్ట్ ఐమ్ బుకింగ్ మై టికెట్, వెయిట్ అని చెప్పాను. ఎందుకంటే అది అదే అలా అనమాట. సో అందుకని వీళ్ళందరూ పడినవన్నీ నేను చూశాను స్వప్న. ఆ శంకరాభరణం అనే సినిమా చేసేసి ఎలాగైందంటే డెలివరీ అయిపోయింది పాప, ఇంకా దీనికి పేరు పెట్టాలి, ఇది చెయ్యాలి. వీళ్ళు పడిన కష్టం నాకేం తెలియదు, అర్థమయ్యేది కదా ఎందుకు వీళ్ళు
ఏంటి ఏంటి ఎవరు రిలీజ్ అవ్వట్లేదు ఏంటి అంటే నేను ఎప్పుడు ఐ యూస్ టు క్లింగ్ టు హర్ ఆల్మోస్ట్ ఇంతే కదా ఉంటాను నేను. వీళ్ళు ఏదో పడుతున్నా నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళు తర్వాత చెప్పుతుంటే తెలిసింది. స్టేజ్ మీద వీళ్ళందరూ సక్సెస్ అయ్యేటప్పుడు మాట్లాడేటప్పుడు విన్నాను. దే టోల్డ్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఈ సినిమా అసలు ఆడదన్నారు, చూడదన్నారు. మీరు మాకు ఊరికి ఒక ఊరికి 20 సన్మానాలు, ఒక ఊరికి 50th డే అక్కడ నుంచి నాన్ స్టాప్. అంటే సినిమా కన్నా ఎక్కువ 2 years ఏదైనా సినిమాకి సన్మానాలు చేస్తారా? అది ఖచ్చితంగా మీ ఘనత. అఫ్ కోర్స్ మహానుభావులు కళా తపస్వి గారి ఘనత పూర్తిగా. ఆయన బిడ్డ ఈ సినిమా. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనదాక February 2nd సంక్రావరణం రిలీజ్డ్. February 2nd గురుగారు. he passed 43rd year, 43 years. దానికి ముందు రోజులు రాత్రట పద్మక్క చెప్పింది నిన్న. ఆ టేబుల్ మీద కూర్చున్నారట, పూజ అయిపోయింది, స్నానం చేశారు, పూజ చేశారు. అప్పుడు కూడా పెన్ను పేపర్ పెట్టుకుని ఇలా అంటూ అండ్ దట్స్ వెన్. అంటే ఆ జీవనంలో ఇంకా ఏదో ఉంది. ఏ పిక్చర్ చాగంటి కోటేశ్వరరావు గారు 3 రోజులు ప్రవచనం చేశారు. నేను ఉన్నాను అందులో. ఏ పిక్చర్ ప్రవచనం చేశారు? ఎవరన్నా చేశారు చెప్పండి? అండ్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అన్నాను, మేము చేస్తుంటే ఇంత మీనింగ్ దానికి ఉందని మాకే తెలియలేదు. ఎంత బాగా చెప్పారు మీరని. ఇట్స్ హిస్టరీ యాక్చువల్లీ. హూ హాస్ డన్ ప్రవచన్ ఆన్ అ మూవీ? అవును, చాలా. అది చాగంటి గారు అది క్యారెక్టర్ డెఫినేషన్స్ ఇచ్చారు. గారు చెప్పారు నాకు కూడా. వీరు చెప్పిన స్టేజ్ మీదే చెప్పారు. నేను ఈ క్యారెక్టర్ రాసిన విధానం ఆయన చెప్పడం, ఇట్ వాజ్ అనదర్ వే ఆఫ్ ఆ నరేషన్ అన్నమాట. సో ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ చాలా గుండె బరువు ఎక్కిపోయింది తులసక్క నిజానికి. ఎందుకంటే ఆయన సినిమాల్లోని పాత్రలందరూ మన ఇంటి పాత్రలు అయిపోయారు. తులసిరామ్ ఇప్పటికీ మన ఇంట్లో పాత్ర. కాన్ఫిడెన్స్ మా లైఫ్ లో హ్యూమర్ లేకుండా ఉండదు కదా ఎవరి లైఫ్ లో. సో హీ పుట్ దట్ ఇంటూ ఆడు భాషలకు చేస్తారు కదా. భార్య భర్తలు అంటే ఇలా నవ్వుకోవాలి. అదేదో ఓ దీపం వెలిగిస్తూ అది అంటుంది, అయ్యో ఆయన బ్రహ్మచారియే, ఆయన ఆంజనేయ స్వామి అంటుంటాడు ఈయన సాక్షి రంగారావు గారు. ఈ శ్రీలక్ష్మియా అలా అన్నావా, పైన అడ్జస్ట్ చేసుకుంటాడులే, ఇటు పక్క రండి అంటే కృష్ణుడు కాదే, ఆయన లంబోదరం అంటుంటాడు ఈయన. అవునవును. So that is all in life kada. Mana we do all that. అవును. వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంటుంది. అది పెట్టేసారు సినిమా. ఆ చెంబులు పడిపోవడం ఏమిటి ఆ నూతిలోకి, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ ఇస్ లైఫ్ కి సంబంధించిన క్యారెక్టర్సే కదా అవన్నీ. తర్వాత ఎట్లా అక్క మీరు కంటిన్యూ చేశారా విశ్వనాథ్ గారితో జర్నీ? అంటే వ్యక్తిగతంగా ప్రయాణం వేరు, గురువు ఎప్పుడు గురువే. మీకు జీవం పోసిన ఒక తండ్రి గురువు లాంటి వారు ఆయన. కిరణం డబ్బింగ్ కి ఆ పిల్లడు మంజునాథ్కి నన్నే పిలిచాడు డైరెక్టర్ గారు. దాని వాయిస్ విందాం ఉండు, అదే ఎలా ఉంది అంటే అప్పుడు ఒప్పుకున్నారు. సైజులో పెరగలేదే, అమ్మాయిగా ఎదిగావు నీ గొంతులో అది రాలేదు. ఎక్స్పెక్టెడ్ కొంచెం చిన్నపిల్లాడి గొంతు కావాలని. బట్ చాలా వరకు ట్రై చేశాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు లెట్ గో, ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ హిమ్ అలాగా. అప్పుడు అన్నారు, అదేం లేదు, నీ గొంతు అమ్మాయిలా మారిందంతే, పాపలా లేదు ఇప్పుడు అన్నారు. నేను ఇలా బుంగమొహం పెట్టాను, ఆయన నచ్చలేదు. అదొకలా. ఏం డైలాగ్ చెప్పించారు తులసక్క? ఒక సీన్ చేయించారు. అమ్మగారు రాధికక్క సైలెంట్ గా ఉంటుంది అందులో. మమ్ముటి గారిని ప్లీజ్ చేసే సీన్ అది. ఆ సీన్ మాట్లాడిచ్చారు ప్రసాద్లో, చెన్నైలో. సో దెన్ నాకు సర్ప్రైజ్ ఏంటంటే నేను చీర అది కట్టుకుని అప్పటికి పెద్ద హీరోయిన్ అని నేనే ఫీల్ అయిపోతూ ఉంటుంటే, నేను మాత్రమే ఫీల్ అయ్యాను అనుకోండి. ఈయన పిలిచి నన్ను ఆ క్యారెక్టర్ చెప్పిస్తుందంటే మనకి ఎలా ఉంటుంది తెలుసా? నేను అలా అంతా వెళ్ళి అమ్మాయికి దాన్ని మళ్ళీ మామూలే దమాలని పడిపోతాం కదా క్యారెక్టర్ చెప్పి అని అయ్యగారు అని అలా నేను చెప్పడం. అప్పుడు హీ వాజ్ గిగ్లింగ్ అసలు, దాని నాడక అది చూడండి అసలు అన్నారు. ఆయన ముందు ఉడతాయి కదా స్వప్న, నేను ఏమైనా ఆయన ముందు అక్క ముందు దాట్ ఓన్లీ శంకరంగాడే వాడు. నేను మారడానికి ఛాన్సే లేదు. ఇంకో జన్మైనా కూడా ఇలాగే ఉంటుందేమో. చాలా చాలా బ్యూటిఫుల్ అనుభూతులు. కానీ ఇప్పటికీ
ప్రపంచం నమ్మలేకపోతుంది. విశ్వనాథ్ గారు ఇంకా మళ్ళీ ఇంకా విదుషీమణి అని ఓ సినిమా తీద్దామని ఆయన పూనుకున్నారు. ఎస్. విదుషీమణి ఆయన అమ్మ సుబ్బలక్ష్మి గారి జీవితం. అవును. ఇలాగే పెద్ద బొట్టు అలాగే డిస్క్రైబ్ చేశారు ఆయన. ఒక పెద్ద పొట్టు పెట్టుకుని కొంగు కప్పుకొని ఒక పెద్ద ఇలాంటి ఒక ముక్కుపుడ పెట్టుకున్న ఆవిడ ఇన్స్పైర్ అయ్యి శంకరాభరణానికి అడియార్ పాక్ షెరటన్లో ఆవిడ లైవ్ కచేరీ ఇచ్చారుగా శంకరాభరణానికి. అండ్ ఆల్ ఆవిడకి నచ్చిన కీర్తన అన్ని పాడారు వీరి కోసమే, ఈ సినిమా కోసం ముఖ్యంగా. సో హీఈస్ ఆల్వేస్ ఆర్డెంట్. ఇది ఆవిడని చూస్తే చాలా ఇష్టం వారికి. అది మేబీ దట్ వాస్ ద క్యారెక్టరైజేషన్ సార్ వాంటెడ్ టు, బట్ హీ డిడ్ డిస్కస్ మెనీ థింగ్స్ అనమాట. మొత్తానికైతే ఒకళ్ళనొకళ్ళు చాలా ఈ సందర్భంలో ఇలా కలుసుకోవడం బాధగా ఉన్నా కూడా ఒక జర్నీ మీ ఇద్దరిది. ఒక అంటే భారతదేశ చిత్ర పరిశ్రమ దశ గమ్యం అన్నీ మార్చిన చిత్రం శంకరాభరణం. తప్పకుండా మీకు ఒక అసలు ఎనలేని కీర్తిని పేరుని అవన్నీ తెచ్చిపెట్టిన ఒక సినిమా. అలాగే తులసి గారు మీకు కూడా ఒక చాలా గొప్ప టర్నింగ్ పాయింట్ మీ లైఫ్లో. బిగ్ అందరికీ అసలు ప్రతి ఒక్కళ్ళకి ఇంటి పేరు లాగే. అదే నేనేమో నువ్వు చెప్పక్క పాపం దిక్కు మొక్కు లేని అనాథ పిల్లాడట నాన్న. ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు. అందుకని జాలేసి నేనే ఉండమన్నాను. నిన్న కూడా తమ నీ మాట అడుగుదానే వచ్చాను బాబు గారు. తమ తలుపు తీసే లోపు ఆ ఎదురింట్లో ఉన్న భూసాలు లేరండి, వాళ్ళ అరుపులో కేకలు విని వాళ్ళు ఎక్కిరిస్తూ ఇలా నడువుతారండి. తమ తలుపు తీసి తాప్పని ఒకటి ఇచ్చారు. తమరు కొట్టినా సరే కోసినా సరే మీ పాదాల దగ్గరే పడి ఉండాలని వచ్చాను బాబు గారు. అడుగులకు దండం పెడుతున్నావు ఏంటమ్మా? నీకు చెప్పాని మనకి తల్లి తండ్రి గురువు దైవం అని. ఆయన అడుగుతాడలు బాబు ఇవి. శంకర శాస్త్రి గారివా? ఏరి హలో శంకర్ శాస్త్రి. మీరు బాగా ఆ లాస్ట్ ఒక క్వశ్చన్ బిఫోర్ వి వైండ్ అప్. మీరు కాళ్ళు ఒత్తుతూ మానస సంచరరే అది ఆ సాంగ్ చాలా హార్ట్ టచింగ్గా ఉంది. మేము అందరం కంటతడి పెట్టామని చెప్పారు మంజు భార్గవ్ గారు. అది ఎప్పుడు శ్రీరమణి కూచ శ్రీ శ్రీ అక్కడి నుంచి గంభీరంగా వస్తుంది గురువు గారు పాడే గొంతు. అవును. శ్రీరమణి కూచ శ్రీ శ్రీ శ్రీరమణి శ్రీరమణి కుచ దుర్గ విహారీ సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే. బ్లాకింగ్ చాలా బాగా చేస్తారు కదా సార్. అంతకు ముందే అనుకుంటాను అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఆకులు వచ్చి నీళ్ళు డైరెక్ట్ గా డ్రాప్స్ పడేదానికి. సో అది చూసి ఇట్ ఈస్ లైక్ చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఇది ఉంది నాకు ఎక్కువ. ఐ వాంట్ వెరీ ఈగర్ టు నో యూనో ఎలాగ ఇవిడ ఇలా కళ్ళు రాసుకుంటు ప్రతిదీ అలా చూస్తూ కూర్చునేదాన్ని యూనో. అండ్ అలా కరెక్ట్గా పెట్టడం అవన్నీ లర్నింగ్ ఇది. సో ప్రతిదీ అబ్జర్వ్ చేసేదాన్ని సెట్లో. when I was doing that ఎప్పుడు నైట్ షూటింగ్స్ మ్యాక్సిమం పెడతారు ఆయన. అంటే అలా అమరుతుంది అది. ఈ నెవర్ కట్స్ ద సీన్. He sleeps in the night only, no? సో లేట్గా పడుకుంటారు కాబట్టి అలా. సో అది చేసేటప్పుడు మళ్ళీ 2 or 3 అది నైట్. మీ జుట్టు కట్ చేశారు కదా ఈ క్యారెక్టర్ కోసం శుభ్రంగా. బాగా పొడుగు Boy. బాయ్ బాయ్
కానీ చాలా కన్విన్సింగ్ గా ఉన్నారు ఆ క్యారెక్టర్ లో, చాలా ముద్దుగా బుజ్జిగా ఆ వయసు పిల్లాడిలాగే ఉన్నారు. అవును, దానికి ముందే సీతా మహాలక్ష్మికే ఆ ప్రాక్టీస్ చేసి ఫిక్స్ అయిపోయారు ఆయన మైండ్ లో, వీడే శంకరం గారు రాసుకుంటున్నట్టున్నారు ఈ సినిమా. సో అయింది, మాస్టర్ అందుకే వేసారు. అందరికీ డౌట్, నమ్మగల అందరూ ఇది అబ్బాయి అని నమ్మాలి అని. అందరు వచ్చి ఈవిని కూడా అడిగేవారు, అదా పయ్యనా పొన్నా అని అన్ని భాషల్లో అడిగేవారు. ఈవిడ పయ్యన్నా ఒక్కరిద్దరు పిల్లలు, అది పొద్దుదా అది తులసి అనేవారు. లేదు, నేను కృష్ణుడు వేషం వేసేదాన్ని కదా స్టేజ్ మీద. అక్కడ గ్రీన్ రూమ్ బయట నించునే వాళ్ళు, అబ్బాయా అమ్మాయా చూద్దాం అని చెప్పి, కృష్ణ పారిజాత అని. బికాస్ వాళ్ళకి ఉంటుంది కదా, ఇది చూడడానికి అలాగే ఉంది బట్ కాదా అవునా అని ఉంటుంది కదా. చాలా, దీస్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్, దే ఫిల్ అప్ అవర్ హార్ట్ సో మచ్. సో కమింగ్ టు దట్ శ్రీరమణి కూర్చొని చేసేటప్పుడు డైరెక్టర్ గారి కళ్ళలో నీళ్ళు చూసాను. దట్స్ ద ఫస్ట్ థింగ్ విచ్ హీ కేమ్ రన్నింగ్, ఈ హగ్ మీ. ఆ అబ్బాయి ఇప్పుడు పెద్ద మేకప్ మ్యాను, టర్కీ టవల్ ఇచ్చాడు చుట్టానికి, గ్లిజరిన్ అది. ఆయన కోపం వచ్చేసింది, ఇస్సురు కొట్టారు అది. అది అర్ధరాత్రి అంత బ్రహ్మాండంగా చేస్తుంటే నువ్వు వెట్ క్లాత్ ఇవ్వకుండా టర్కీ టవల్ ఇస్తావా? I said, I didn't have a father. I said, not even a father could have done this. True. అని చెప్పి ఇవన్నీ, he didn't treat an actor as an actor. No. He treated అందరినీ ఒక మనిషిగా ముందు చూసి, ప్రతి మనిషి లేకపోతే శంకరాభరణం అన్న సినిమా చేస్తున్నప్పుడు మొత్తం టెక్నీషియన్స్ని కూర్చోపెట్టి ఏ డైరెక్టర్ కదా చెప్తారు ముందు, ఇది ఒక తపస్సు, మీరందరూ వింటే గానీ మీకు తెలియదు కదా. సో అలాగా ఆయనకు అంత కోపం వచ్చిన దగ్గర నాకు ఇంకా బాండింగ్ ఆయన మీద. మామూలుగానే చాలా ఇష్టం నాకు ఆయన అంటే, ఎందుకంటే నాకు తెలిసిన ఆయన ఇప్పుడు అక్కన ఎలాగ ఇలా అంటున్నారో నన్ను పిలిచి అస్తమానం చేయమనేవాడు కదా ఇది. అండ్ ఈ సీన్ ఒకటి లాస్ట్లో మీరు అందుకుంటారే, దగ్గొచ్చి ఆపేస్తే గురువు గారు, ఆ తర్వాత ఇంకా అయిపోయింది క్లైమాక్స్, మీరు వెళ్ళి ఆ పాదాల దగ్గర అంతే, ఆయన మీరు అని ఆలాపన అందుకోవడం, ఆ ఆలాపన అందుకోవడం అని నేను ఇలా నొక్కుతాను కదా, ఆ షాట్ కూడా ఉంది కదా. అవును, వెళ్ళమని చెప్పి షీ ఓన్లీ ఒళ్ళంతా. మొన్న ఎందుకో చూస్తున్నాం మళ్ళీ సాయి, నేను మా అబ్బాయిని, అది కూడా ఎంత సటిల్ గా నొక్కించారంటే, షోల్డర్స్ మీద చేయి పెట్టి ఉంటాను కదా, ఇలా అంటానన్నమాట, అప్పుడు వెళ్తాను. అక్కడ డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఏది లేదు, ఓన్లీ దట్ మూమెంట్. ఎస్, ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు. ఆ వేటూరి సుందరమూర్తి గారు ఏం రాశారు బా. వీణాగానాలు నడలు ఎడలోని సడిలే మృదంగాలు, నాలోని జీవమై నా ప్రాణ నాకున్న దైవమై నిన్ను కొల్చు వేళ దేవాది దేవా, ఎక్కు పైకి ఎక్కు. దేవాది దేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణం నము సేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా. అస్సలు మాటలు రావట్లేదండి, నేను చెప్పలేను, సారీ. మీ ఇద్దరికి మీ పాదాలకి నమస్కారాలు. అయ్యో, ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్, ఒక కళాఖండంలో భాగమైనందుకు. సంప్రదాయం, కళ, సంస్కృతి, సంస్కారం, విలువలు, అయ్యో, వీటన్నిటికీ అసలు స్త్రీ సాధికారత ఏమిటో చూపిన మహానుభావులు కళా తపస్వి విశ్వనాథ్ గారు. స్త్రీ పాత్రలకి సంప్రదాయం అవన్నీ అమరుస్తూనే మరోవైపు బోల్డ్గా ఉండే, అంటే సమాజంలో జరగని కొన్ని పరిణామాలని, ఏంటి వితంతు వివాహం చేయించారు ఒక సినిమాలో,
అలాగే కులాంతర వివాహం చేయించారు మరో సప్తపది సినిమాలో. ఇలాగా అన్ని ఎవరు నమ్మని ఎవరు చేయని ఒక సాహసాన్ని చేసి నిజంగా సమాజానికి ఆయన చేసిన మేలు ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతుంది. తులసి గారు, మీకు మంజు భార్గవి గారికి నమస్కారాలు.